బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళట సవాలు చేసి సందులో దోకుంటారట. నీకులాగా ఓ చిన్న గదిలో కూర్చుని మాట్లాడేవాడు కాదురా పిడి సుందర్రావు. బహిరంగ వేదిక పైన ఎలా సవాలు చేశాడో చూడండి. ఏమనుకున్నారు? ఈరోజు మీరు చేస్తున్న వాదనలన్నీ తప్పు అని ఇదిగో చెప్తున్నాను. ఈరోజు చెప్తున్నాను, తప్పు. నువ్వు వెళితే ఓడించు, నువ్వు వెళితే ఒప్పించు. ఓడించాలి, ఒప్పించాలి, లేకపోతే నీ నుండి పారిపోవాలి. అదిర బైబిల్ దగ్గర ఉన్న తమిళ ఓపెన్ యూనివర్సిటీ నీలాగా బాధ్యత లేని జులాయిగా తిరిగేది కాదు. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ మీద బడు భారం ఉంది. ఈ సమాజాన్ని అంతా కాపాడాలి. మత ఘర్షణలు రాకుండా భారత పౌరులుగా సాటి వారందరినీ సమానంగా చూడవలసిన బాధ్యత బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆలోచిస్తుంది. మత కలహాలు పెట్టేయటానికి చాలామంది మతోన్మాదులు రెడీగా ఉన్నారు కనుక వాళ్ళకి తావివ్వకూడదని తండ్రి నీ మహాకృప చేత మమ్మల్ని అందరినీ కాపాడి క్షేమాన్నిచ్చి ఉదయకాల క్లాసులో అనేకమైన విషయాలు ఆలోచించడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు. ఇప్పుడు మధ్యాహ్న క్లాసులో ఇంతవరకు మా ప్రియుడు జీవనబాబు ద్వారా అందించిన మంచి వర్తమానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటూ మిగిలిన ఈ కొద్ది సమయం విలువైన నీ మాటల పరిశోధన కొరకై మేము ఉపయోగిస్తుండగా మహాజ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని మనవి చేసుకుంటూ క్రీస్తు పేర ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రియులరా, మరి ఇంతవరకు జీవనబాబు గారి ద్వారా మంచి మాటలు మీరు అందరం విన్నారు కదా. మరికొద్ది మాటలు మనం ఆలోచన చేద్దాం. ఉదయకాల సమయంలో యేసుక్రీస్తును ఎలా నమ్మాలి అనే విషయాన్ని మీతో మాట్లాడటం జరిగింది. బైబిల్ అనేది పూర్తిగా దేవుని యొక్క ఆలోచనలతో నిండింది. మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. మన ఆలోచనలు దేవుని ఆలోచనలతో పోల్చకూడదు. అసలు మన ఆలోచనకు సరిపోయేటట్లు దేవుని యొక్క వాక్యాన్ని తీసుకురాకూడదు. అందుకే దీంట్లో ఏది కలపకూడదు, ఏది తీసివేయకూడదు అన్నాడంటే అసలు నీ ఆలోచనలు పక్కన పెట్టు. దేవుని ఆలోచన ఏముంది అందులో? ఎలాగైతే దేవునికి పుట్టాడు అంటే ఆయన తక్కువైపోతాడు కదా, అది నీ ఆలోచన, దేవుని ఆలోచన కాదు. నీ ఆలోచన దేవుని ఆలోచనలకు పెట్టకు. దేవుని ఆలోచనలు వేరు, దేవుని తలంపులు వేరు. నీకు తెలిసినంత నువ్వు ఆలోచించినట్టుగా దేవుడు ఆలోచించలేదా? లేకపోతే నీకు తెలిసిన జ్ఞానం దేవునికి తెలియదు అనుకుంటున్నావా? ఈరోజు చాలామంది ఇలాగైతే ఇలాగైపోతాడు కదండి, ఇలాగైతే అలాగైపోతాడు కదండి నేను ఇతని ఆలోచనలు పెట్టేస్తున్నారు. మానవ ఆలోచనలు పెట్టొద్దు. దేవుని ఆలోచనలే బైబిలు. అది నువ్వు చదివి దానికి లింకప్, ఒకవేళ ఒక చోట అర్థం కాకపోతే మరొక చోట ఉంటుంది అది. అంతే తప్ప ఏదో నీ ఆలోచనలకు రైటు అని నీకు అనుకూలమైన ఒక వచనం తీసుకుని దాని మీద వెళ్ళిపోకు. నేను చాలాసార్లు చెప్తుంటాను, బైబిల్ని ఎలాగా వాడుకున్నారంటే ఒకడు పకోడీలు తింటున్నాడంట. చాలాసార్లు చెప్పాను. పక్కోడు వచ్చి అడిగాడట, పకోడీలు పెట్టు, ఎందుకంటే నేను క్రైస్తవుడిని,
నీ సహోదరుడిని, మన ఇద్దరం బైబిల్ చదువుతున్నాం కదా, బైబిల్లో ఒక మాట ఉంది, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలని ఉంది కదా, నువ్వొక్కడవే తింటవేంట్రా, నాకెట్రా అన్నాడు అంటాడు. అబ్బా, బైబిల్ ఆడు పకోడీలు తింటాకు ఉపయోగించుకుంటున్నాడు. ఈడు ఎలాంటి వాడు చూడు, యువతలోడు, ఈడికి బైబిల్ తెలుసు, ఈడు ఉపయోగించుకున్న పకోడీలు ఎట్టకూడదని ఉపయోగించుకున్నాడు ఈడు. అది ఎలాగా, నీ పొరుగు అనేది ఏదియు ఆశించొద్దని బైబిల్లో ఉందే, నువ్వు నన్ను అడగకూడదు అంటే. ఎవడు ఆలోచనలకు వాడికి రెఫరెన్స్లు బలపలిసి రెఫరెన్స్లు యాడ్ చేసుకుంటున్నారు. రెండు బైబిల్లోనూ ఉన్నాయి ఏమండి. కనుక ఏదో ఒక వచనాన్ని తీసుకుని ఆ వచనాన్ని బట్టేసి నీ ఆలోచనకు అనుకూలంగా ఉందనేసి దాన్ని చేసేసినంతరాన్ని అది కరెక్ట్ అయిపోదు. దేవుని ఆలోచనలోనికి వెళ్ళు. దేవుడు ఏం ఆలోచిస్తున్నాడో, దేవుడు ఆలోచించి ఏం రాశాడు, ఆయన రాసిన దానికి ఒప్పేసుకుంటే ఇంకా వేరే ఎలకు. ఈ మధ్యన చాలామంది విపరీతమైన వాదోపవాదాలు పెట్టుకుంటున్నారు. డిబేటర్లమని గర్వంగా చెప్పుకుంటున్నారు చాలామంది. మేమండి డిబేటర్లం అండి. ఏమండి, బైబిల్లో వాదించిన సందర్భాలు ఉన్నాయి. వాదించిన వారు ఒప్పించారు. అది బైబిల్ పట్టుకుని వెళ్ళి వాదించి ఒప్పించారు. వాదించటం ఒకటే చూసుకుంటున్నారు, వాదించటం వెనక ఒప్పించటం ఉంది. ఇది చాలామందికి తెలీదు. బైబిల్లో ఒక మాట మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయము 10వ వచనం. ఇది స్టెఫెన్ గారిది, మన ఆత్మీయ తండ్రి గారు ఎక్కువగా ఈ పదాన్ని నా ప్రారంభంలో ఆయన ఈ వచనాన్ని ఎక్కువగా ఉపయోగించేవారు. ఆయన తండ్రి గారు ఎక్కువగా ఉపయోగించేవారు. ఆయనకి ఇష్టం ఈ వచనం అంటే, ఆయనకి ఇష్టం. ఆయన స్టెఫెన్ గారు ఏం చేశారట, స్టెఫెన్ గారు తోటి అంతకు ముందు వచ్చిన కురేనీయుల సమాజంలోను, అలెగ్జాంద్రియ సమాజంలోను, ఆసియా నుండి వచ్చిన వారిలోను, కిలికియా నుండి వచ్చిన వారిలోను అనేక మంది ఆయనతో వచ్చి తరిక్కించారు. కానీ స్టెఫెన్ గారి దగ్గర ఉన్న పవర్ చూపిస్తున్నాడు చూడండి. పవర్ అంటే వాడు వీడు మాట్లాడుకోవటం కాదు. మాట్లాడినప్పుడు బైబిల్ పట్టుకుని వెళ్ళిన క్రైస్తవుడికి ఉండవలసిన అతి ప్రాముఖ్యమైన లక్షణం ఇక్కడ ఉంది చూడండి. స్టెఫెన్ గారు మాటలయందు అతడు అగుపరిచిన జ్ఞానమందు అతనిని ప్రేరేపించిన ఆత్మను ఎదిరింపలేకపోయిరి. అంటే వాళ్ళు ఎదిరించేసి నువ్వు ఓడిపోయి వచ్చేసేది కాదు నాయన, ఇది బైబిలు. ఎదిరించలేకపోయారట. అంటే మనం వెళ్ళిన సబ్జెక్టు, మనం ఒకవేళ ఆర్గ్యుమెంట్ చేస్తే ఈ ఆర్గ్యుమెంట్కి ఎదిరించలేకపోవాలి. జ్ఞానములో, మాటల్లో ఎదిరించలేకపోయిరి. ఎందుకంటే లోకాసు వార్తలో యేసుక్రీస్తు వారు చెప్పారు. లోకాసు వార్త 21వ అధ్యాయం 15వ వచనం, త్వరగా చదవండి. లోకాసు వార్త 21వ అధ్యాయం 15వ వచనం. మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కు జ్ఞానమును నేను మీకు అంటే నిజంగా బైబిల్ పట్టుకుని నువ్వు వెళ్తే నిన్ను ఎదిరించలేక పారిపోవాలి. నీ మీదకు పోటీకి వచ్చిన వాళ్ళు నీ పోటీలో, నీ ఆర్గ్యుమెంట్కి తట్టుకోలేక వాళ్ళు పారిపోవాలి.
చేతులెత్తేయాలి. అది ఆర్గ్యుమెంట్ అంటే. నువ్వు ఆర్గ్యుమెంట్ చేయవలసిన విషయం ఏంటంటే, ఇక నిన్ను ఢీ కొట్టకూడదు వాడు. అలాగైతే చెయ్యాలి. అది ఇక తర్కణ విషయంకి వచ్చేటప్పటికి అపోస్తుడైన పౌలు తర్కించాడండి. అపోస్తుల కార్యాలు 18:4. అపోస్తుల కార్యాలు 18:4. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచు. ఇక్కడ 2 పదాలు ఉన్నాయి. తర్కన ఒకటే కాదు. తర్కనకు నువ్వు వెళితే ఎదుటి వాడిని ఒప్పించగలగాలి. ఒప్పించగలిగితేనే వెళ్ళు, లేకపోతే వెళ్ళకో. డిబేటర్కి చెప్తున్నా నేను. డిబేటర్కి ఎంతమందిని ఒప్పించావురా నువ్వు? బైబిల్ పట్టుకుని ప్రతి ఒక్కడు వెళ్ళిపోతున్నాడు. వెళ్ళేవాడికి చెప్తున్నాను నేను, నువ్వు వెళితే ఒప్పించు. నువ్వు వెళితే నీ ముందు నిలబడకూడదు ఎవడు. నిన్నెదిరించలేక పారిపోవాలి. నిన్నెదిరించలేకూడదు వాళ్ళు. 2 ఒకటి ఎదిరించలేకూడదు, ఇంకొకటి వచ్చాడా నువ్వు ఒప్పించాలి. ఈ 2 చేసింది వన్ అండ్ ఓన్లీ జైశాలి పీడి సుందర్రావు గారు. నిజమండి, నిజం. చాలామందికి జైశాలి పీడి సుందర్రావు గారి గురించి ఇప్పుడు వచ్చిన కొత్త యువకులకు తెలియకపోవచ్చు. నేను ప్రారంభం నుంచి ఉన్నవాడిని, ప్రత్యక్ష సాక్షిని నేను. అప్పటికి మీడియా లేదు, వీడియో కెమెరా రికార్డు చేయడాలు లేవు, మా దగ్గర అంత కెపాసిటీ లేదు. ఆయన ప్రత్యక్షంగా ఒక వేదికపై ఆయన డిబేట్ చేస్తే ఆ డిబేట్లో నేను పాల్గొన్నాను. అది ఎక్కడో కాదు, మనకు దగ్గరలో చింతలమూరు అనే ప్రాంతంలో. ఇక్కడ కొందరు నాకు తెలిసినంత వరకు కింద మరి సురేష్ బాబు గారు ఉన్నారా? నాతో పాటు ఆయన ఒక సాక్షి. సురేష్ బాబు గారు, మేము ప్రత్యక్షంగా పాల్గొన్నాం. అందులో ప్రత్యక్షంగా 2 వ్యక్తులు, జైశాలి గారు చేసిన డిబేట్, ఎదుట వ్యక్తి ఐజక్ అనే వ్యక్తి అరగంట మాట్లాడాడని ముందు అతనికి ఛాయిస్ ఇచ్చారు. జీవన్ నీకు ఐడియా ఉందా? నువ్వు రాలేదు, నువ్వు చిన్నపిల్లాడు. మేము అరగంట మాట్లాడాడండి. మేము కిందే ఉన్నాం, స్టేజ్ కింద కుర్రోళ్ళం అప్పటికి. అప్పుడు జైశాలి గారికి సమయం ఇచ్చారు. 2 అంటే అక్కడి నుంచి వచ్చిందండి. 2 నేను నిజంగా ప్రత్యక్షంగా చూసానండి. 2 minutes అతను అరగంట మాట్లాడింది 2 నిమిషాలు మాట్లాడారు. తండ్రి గారు వాడికి వణుకు పుట్టేసింది, ఒళ్ళంతా చెమటలు వచ్చేసినాయి, గజ్జ 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 వణుకుపోతున్నాడు. ఇంకా మరో మాట మాట్లాడటానికి అతని నోటి నుండి రాలేదు. మేమందరం బయట నుంచి కేకలేస్తున్నాం, స్టేజ్ కింద నుంచి. ఒప్పించటం, ఒప్పుకోవాలి, ఖచ్చితంగా ఒప్పుకోవాలి. అక్కడ నాది తప్పే అని ఒప్పుకోవాలి, ఒప్పుకునే పరిస్థితి అక్కడ. డాడీ మమ్మల్ని పిలిచి అన్నారు, నాయన వేదిక మీద చచ్చిపోడు అనుకో, మనకు ప్రమాదం రా, వదిలిపెట్టేయండి నాయన. ఏమంటే నేను ప్రత్యక్ష సాక్షినండి, నేను ప్రత్యక్ష సాక్షిని. అది వీడియో ఉంటే భలేగుండండి. అప్పుడు మాకు కెమెరాలు లేవు కదండి. నిజంగా
ప్రత్యక్ష సాక్షి. నాతో పాటు సురేష్ బాబు గారు కింద ఉన్నాడు. ఆయన ఒకవేళ పైకి రాగలిగితే ఆయన్ని కూడా చూపిస్తాం మీకు. ఆయన ప్రత్యక్ష సాక్షి ఉన్నాడో లేదో అనేది. ఇంకా చాలామంది ఉండుంటారండి. మరి సుజాత వాళ్ళు ఆయన కూడా ఉన్నాడు. బాబ్జీ మా ఫ్రెండ్, ఆయన కూడా. మేమందరం అక్కడ యూత్ అండి, కుర్రోళ్ళు మేమందరం నా టైంలో. రైట్. ఇక 1988 దీనికి కూడా నేను ప్రత్యక్ష సాక్షిని. హేతువాదికి సంబంధించిన ఒకడు ఎన్వి బ్రహ్మం అనే అతను బైబిల్ బండారం అనే పుస్తకం రాశాడు. బైబిల్ అసంబద్ధాలనే పుస్తకం. దాని మీద విజయనగరంలో బహిరంగంగా, ఎక్కడో చిన్న గదిలో కాదు, బహిరంగ సవాలు చేసి తండ్రి గారు పిలిచారండి. నేను స్వయంగా అందులో. అప్పటికి వీడియో లేదు. ఆయన అప్పుడు అంత బహిరంగంగా సవాలు చేశాడా లేదంటానికి ఒక న్యూస్ పేపర్ కట్టింగ్ మీకు చూపిస్తాను. జీవన్ బాబు చదువుతాడు. నాయన ఒరే ఉన్నాయా? అదిగోండి. ముందు డేట్ చదువునా. జీవన్ బాబు మైక్ ఇవ్వండి. జీవన్ బాబుకి వెనకాల ఎదరుంటే నేను హలో కాబట్టి నాకు జీవన్ బాబు కుర్చీ తిప్పేస్తున్నా. ఒకవేళ లైవ్ వెళ్తుందనండి, లైవ్ వెళ్తున్న వాళ్ళందరికీ చూడండి అన్న. ఎందుకంటే ఈ రోజు ప్రతి ఒక్కడు నిషేధించాయి. కానీ 1962లో సుప్రీంకోర్టు రచయితకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో అప్పటి నుండి పుస్తకాన్ని బజారులో విక్రయిస్తున్నారు. అయితే నెల రోజుల క్రితమే ఈ పుస్తకం గురించి తనకు తెలిసిందని రచయిత కానీ హేతువాదులు కానీ తాను నిలబడ్డ వేదికపైకి వచ్చి తమ వాదనలను నిరూపించుకోవాలని అన్నారు. అయితే అటువంటి హేతువాదులు ఎవరూ వేదికపైకి రాకపోవడంతో బైబిల్ విశిష్టతను ఆయన వివరించారు. క్రైస్తవ్యం ఒక మతం కాదని, అది ఒక మార్గమని చెప్పారు. ఈ మార్గాన్నే కొందరు పెద్దలు తమ మనోఫలకాల్లో నుంచి చూసి మతంగా మార్చారని అభిప్రాయపడ్డారు. ఇది ఆ రోజు 1989 మరి ఈనాడు దినపత్రిక అనేది ఫేమస్. అప్పుడు వార్తాపత్రికల మీద ఆధారపడేవారండి. న్యూస్ ఛానల్ లేవు, టీవీ 9 లేదు, ఈటీవీ లేదు, టీవీ 5 లేదు. ఓన్లీ వార్తాపత్రికల మీద ఆధారపడేవారు. ఆ రోజు వార్తాపత్రికలో వచ్చిన న్యూస్ ఇది అబద్ధం కాదు. దానికి నేను ప్రత్యక్ష సాక్షిని. నేను వెళ్ళాను, 4 రోజులు నేను ఉన్నాను. ప్రతిరోజు పిలిచేవాడు. ఎన్వి బ్రహ్మం కానీ అతని తాలూకా ఎవరైనా ఏ హేతువాది అయినా సరే రావచ్చు. ప్రతిరోజు పిలిచేవాడు ఆయన. నేను స్వయంగా ఆ సభల్లో ఆ మీటింగ్లో పాల్గొన్నాను. నేను ఏమంటే ఏదో మారుమూలన కాదు. ఎందుకో తెలుసా? ఆ రోజు ఎదిరించలేక ఎన్వి బ్రహ్మం అతని శిష్యులు ఎదిరించలేకపోయారు. జైశాలి గారి దగ్గర ఉన్న జ్ఞానం, ఆయన మాట్లాడుతున్న జ్ఞానం, ఆ జ్ఞానాన్ని ఎదిరించలేక వేదిక పైకి రాలేక పారిపోయారు. స్టీఫెన్ ఎలాగైతే ఎదిరించలేకపోయారో ఆ రోజు జైశాలి గారిని ఎదిరించలేకపోయారు. నేను చూశానండి. ఎన్వి బ్రహ్మం రాసిన పుస్తకంలో 100 తప్పుల్లో ఆ సభలోనే చెప్పాడు. కొన్ని మచ్చుకు చెప్తాను చూడండి. యేసురాజ్యం ఎక్కడా అని అడిగాడు ఎన్వి బ్రహ్మం. తెలియక యేసురాజ్యం ఎక్కడో నిరూపిస్తానని అక్కడ యేసురాజ్యం ఎక్కడని ప్రసంగం చేసినప్పుడు అండి ఆ ప్రసంగం హైలైట్ అయిపోయిందండి.
మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షాన్ని ఏదేని తోటలో ఎందుకేసినట్టు అది హేతువాది అడిగిన ప్రశ్న. దానికి బాహాటంగా సమాధానం చెప్తాను రా అని ఆ రోజు రంకి వేసి పిలిచాడు ఆయన వాదించడానికి. వస్తే ఓడిపోతాడని తెలుసు. స్టెఫెను ముందుకు రాలేక ఎదిరించలేక ఎలాగైతే వెనక్కి వెళ్ళిపోయారో అలా వెనక్కి వెళ్ళిపోరండి, ఎదిరించలేకపోయారు. ఇక రెండవ న్యూస్ ఏంటి నాన్న? రెండవ న్యూస్ ఆంధ్రభూమి ఏప్రిల్ 28, 1990. అదే కలండెనడివాడు కలడో లేడో, నాస్తిక హేతువాదమా, ఏది మిన్న, ఏది వాస్తవం అనే చర్చ మే 1వ తేదీ సాయంత్రం 6 గంటలకు విజయనగరం కంటోన్మెంట్లోని శాన్ఫోర్డ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసి ప్రజా కోర్టులో జరుగుతుందని క్రైస్తవ సంఘం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఆదియందు దేవుడు భూమి ఆకాశాన్ని సృజించెను అనే బైబిల్లోని మొదటి వాక్యాన్ని అబద్ధంగా భారత హేతువాద సంఘ అధ్యక్షుడు రావిపూడి వెంకటాద్రి దాన్ని నిత్య సత్యంగా సైన్స్ను మేళవించి ప్రపంచ క్రైస్తవుల తరపున బైబిల్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ పిడి సుందర్రావు ఈ వాదనలో పాల్గొంటారు. ఓడిన వారు గెలిచిన వారి పక్షానికి మారడమే కాకుండా వారి రచనలు నిండు సభలో తగలబెట్టడానికి ఒప్పందంలో జరిగినట్లు ఆ ప్రకటన వివరించింది. ఇది మనం రాసుకున్నది కాదు, న్యూస్ పేపర్ రాసింది. ఓడిపోతే ఓడిన వాడు రచనలు తగలబెట్టేయాలి, గెలిచిన వాని వాదనలోనికి వెళ్ళిపోవాలి. ఇంకా ఒక ఒప్పందం ఏంటో తెలుసా? అక్కడే బాప్తిసం తీసుకోవాలి వాడు ఓడిపోతే. పిడి సుందరరావు గారు ఓడిపోతే అక్కడే బైబిల్ వదిలేసి ఏతివాది కింద వెళ్ళిపోతానన్నాడు. పోటీకి వస్తానన్న వాడు ఎవడో తెలుసండి? ఏతివాది సంఘ అధ్యక్షుడు ఆ రోజు భారతదేశానికి. అతను అన్న మాట ఏంటో తెలుసా? బైబిల్లోని మొట్టమొదటి వాక్యం, మొట్టమొదట వచ్చిన ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించినన్న మాట తప్పు అని నేను నిరూపిస్తాను అంటే, ఆ మాటే సైన్స్ ప్రకారంగా నేను రైట్ అని నిరూపిస్తానని సవాల్ చేశాడు ఆయన. ఆ సవాల్ ప్రజా కోర్టు ఏర్పాటు చేసి బాహాటంగా పిలిచాడు. దానికి నేను వెళ్ళాను, నేను ప్రత్యక్ష సాక్షిని, నేనే ప్రత్యక్ష సాక్షిని. ఆ రోజు ఓ టెలిగ్రామ్ వచ్చింది. రావుపూడి వెంకటాద్రి హార్ట్ అటాక్ వచ్చి అపోలో హాస్పిటల్లో జాయిన్ అయిపోడట. దడ ఎదిరించలేక ఆ రోజు స్టెఫెన్ని ఎదిరించలేకపోయినట్టుగా. ఏమండి పిడి సుందర్రావు గారు అంటే ఏమనుకో, ఇప్పుడు కొంచెం ఆయన ఓల్డ్ అయిపోయారు అనుకుంటున్నారా? ఏమండి ఆయన చేసిన ఇదేంటి మేమేమైనా రాసాం? అది చూడండి, న్యూస్ పేపర్ సాక్షి. ఇప్పుడు వెళ్ళి పోనీ మేమేమైనా తప్పు చెబుతున్నామేమో. ఇప్పుడు ఒక్కసారి నువ్వు లైబ్రరీకి వెళ్ళి ఆ టైంలో 89, 90 ఆ సంవత్సరాల్లో ఉన్న న్యూస్ పేపర్లు తిరగాయి. అది ఖచ్చితంగా ఉంటుంది ఆధారం. అది చేశాడా లేదా? ఆ ప్రజా కోర్టు జరిగిందా లేదా? ఆ ప్రజా కోర్టులో వీరోచితంగా ఆయన రంకి వేసి సవాలుకు పిలిచాడా లేదా? సందులో దోకుంటాడారా బుద్ధిహీనుడా? సందులో దోకు నువ్వురా. నీ వయసు ఎంత, నువ్వెంత? హేతువాది అనేవాడిని అణిచేశాడు. హేతువాది బైబిల్ మీద మాట్లాడటానికి దడ. వాదనకి వెళ్తే తర్వాత హేతువాది అనేవాడు బైబిల్ మీద మాట్లాడకూడదుక. ఎప్పటికీ నిశ్శబ్దం అయిపోయారు వాళ్ళు. ఎప్పటికీ ఎన్వి బ్రహ్మం కానీ రావుపూడి వెంకటాద్రి మీద కానీ ఆ రెండు జరిగినప్పుడు
నిశ్శబ్దం అయిపోయారండి. మరలా బైబిల్ పట్టుకోవాలి అంటే, బైబిల్ గురించి మాట్లాడాలంటే భయం. డిబేట్కి వెళ్తే అది చెయ్యాలి, మారు మాట్లాడకూడదక. మూడో వార్త చూపించరా. ఎన్ని ఆధారాలండి ఇవన్నీ? ఏమైనా కథలే? ఏమైనా సాక్ష్యం చెప్తున్నానా? కథలకు వచ్చి ఏమని చెప్తున్నా, లేదా నా నోటికి వచ్చి చెప్పేస్తున్నానా? చూడండి ఎన్ని ఆధారాలు ఉన్నాయి. ఆంధ్రజ్యోతి హైదరాబాద్ 8/5/1994 ఆదివారం 9న ఛాలెంజ్ క్రైస్తవ మహాసభ సనత్ నగర్ మే 7. సంచలనాత్మక ఛాలెంజింగ్ క్రైస్తవ మహాసభ ఈ నెల 9వ. క్రైస్తవ మహాసభ న్యూస్ ఛాలెంజింగ్. ఛాలెంజర్ అండి. ఏమనుకున్నారు? హైదరాబాద్ పట్టణం వెళ్ళి హైదరాబాద్ నడిఒడ్డున ఆ రోజు బాహటంగా ఛాలెంజింగ్ పిలిచాడు ఆయన. ఈ నెల 9వ తేదీ సాయంత్రం సికింద్రాబాద్లోని ఎన్పిజి చర్చ్ ఆవరణలో జరుగుతుందని పలువురు క్రిస్టియన్ గాస్పల్ సొసైటీ ప్రతినిధులు తెలిపారు. శనివారం నాడు ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో సొసైటీ జంట నగరాల అధ్యక్షుడు డాక్టర్ బి జాన్, ఉపాధ్యక్షుడు శ్రీ ఎన్ రంగారావు, ప్రధాన కార్యదర్శి శ్రీ వై సూర్యప్రకాశరావు, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ డైరెక్టర్ శ్రీ పిడి సుందర్రావు తదితరులు మాట్లాడుతూ 1వ శతాబ్దంలో క్రీస్తు ఇండియాకు వచ్చాడని పలువురు ఈ వాదనకు ప్రతివాదనగా ఈ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రీస్తు తమ 12వ ఏట నుంచి 30వ ఏట వరకు పాలస్తీనాలో లేడని, ఇండియాలో ఉంటూ బౌద్ధ సన్యాసుల వద్ద యోగ విద్యలు నేర్చుకున్నాడని కొందరు చరిత్రకారులు, రచయితలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. క్రైస్తవులను, పత్రికలను తప్పుపట్టించే విధంగా కొందరు చరిత్రకారులు, శాస్త్రవేత్తలు క్రీస్తు గురించి తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని, క్రీస్తు చరిత్రలో లేని అంశాలను వ్రాస్తున్నారని వారు ఆరోపించారు. బైబిల్ తప్పు అని క్రీస్తు లోకరక్షకుడు కాడని అంటున్నారు. ఇది నిరూపించడానికి వచ్చే వారికి సమాధానం చెబుతామని అన్నారు. ఈ మహాసభలో చరిత్రకారులకు, వార్తా సంస్థలకు, రచయితలకు బహిరంగ సవాల్ చేస్తామని, బైబిల్కు సంబంధించిన అంశాలు కానీ, క్రీస్తు గురించి కానీ ఏ ప్రశ్నకైనా జవాబు చెప్పగలమని అన్నారు. బహిరంగ సవాల్ ఎవరితో? చరిత్రకారులు, వక్రీకరించి రాసిన చరిత్రకారులకి. ఆ రోజు వార్తాపత్రికల వాళ్ళు రాసిన, ప్రచురం చేసినవి క్రీస్తు ఇండియాకు వచ్చేసాడని చెప్తే, మా బౌద్ధ సన్యాసుల దగ్గరికి వచ్చి నేర్చుకున్నారని చెప్తే, దాని మీద సవాల్ వార్తాపత్రికల్లో రాశారండి. మనం రాసేది కాదు, మనం చెప్పుకుంటున్నది కాదు. ఇక 4, ఇది లెటర్ వేదవ్యాస్కు రిజిస్టర్డ్ లెటర్ 24/1993. బహిరంగ సవాల్ లెటర్ పంపించే నోటీస్ ఎప్పుడు? 20 ఏప్రిల్ 1993 93లో లెటర్ పంపించారు. గైడ్ ఆ లెటర్ మహారాజా శ్రీ డాక్టర్ నెక్స్ట్ అంతర్జాతీయ పోటీని తెలియజేస్తూ వార్తాపత్రికలలో వెలువడిన వార్తలు. నిడదవోలు మహాసభలు తేదీలందు పాత్రికేయుల సమావేశంలో బహిరంగ పోటీ కొరకు మాట్లాడిన వార్త. ఈనాడు పశ్చిమ గోదావరి ఆదివారం 21 మే 1995. శాంతియుత జీవనమే గాస్పల్ సొసైటీ యొక్క లక్ష్యం. నిడదవోలు మే 20. మత స్వాతంత్రం ఉన్న మన దేశంలో సర్వమతాల శాంతియుత సహృద్భావ వాతావరణంలో అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతోనే క్రిస్టియన్ గాస్పల్ సొసైటీ ఆఫ్ ఇండియా సంస్థ పనిచేస్తుందని అధ్యక్షులు డాక్టర్ బి జాన్ తెలిపారు. గత 2 రోజులుగా నిడదవోలు ప్రభుత్వ మహిళా జూనియర్ కాలేజీ ఆవరణంలో పిడి సుందర్రావు, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ డైరెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతున్న క్రైస్తవ మత బోధన కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన జాన్ పాత్రికేయులతో మాట్లాడారు. దేవుళ్ళు మతాల పేరిట మారణ హోమాన్ని సృష్టించి మనిషికి మనిషే శత్రువుగా తయారు చేస్తున్న నేటి మత ఛాందసవాదాన్ని దుయ్యబట్టారు.
ఈ కలుషిత వాతావరణాన్ని రూపుమాపి మానవులంతా ఒకటేనని, సృష్టికర్తకు వీరంతా ప్రతిరూపాలని క్రిస్టియన్ గాస్పల్ సొసైటీ ప్రచారం చేస్తుందని ఆయన వివరించారు. అహ్మద్ దేదాద్కి పోటీ. ప్రత్యక్ష సాక్షిని నేను కూడా సుజాత కూడా ఉందంట. కనుక ఈ అహ్మద్ దేదాదపై పోటీ, అహ్మద్ దేదాదికి లెటర్ పంపించాడు, అహ్మద్ దేదాదు నేను వస్తున్నట్టు లెటర్ పంపించాడు, అవన్నీ ఉన్నాయి. ఇంకో పోటీ అండి 6/1995 PWD గ్రౌండ్స్ విజయవాడ. అందులో దీనికి నేను వారం రోజుల ముందు వెళ్ళి అనౌన్స్మెంట్ చేశాను బహిరంగంగా PWD గ్రౌండ్లో ధైర్యంగా. అది ఇస్లాం వాళ్ళతో పోరాటం అంటే మామూలు కాదు కదా. దానికి సంబంధించిన న్యూస్ ఏమైనా ఆ రోజు న్యూస్ పేపర్ వార్తాపత్రికలో రాశారు, న్యూస్ పేపర్. లేదా దీనికి సంబంధించిన న్యూస్ పేపర్లు కూడా ఉన్నాయండి. ఆ రోజు ఆ విజయవాడ PWD గ్రౌండ్ వేదికగా అప్పుడు ఏం జరిగింది అనేది నేను ప్రత్యక్షంగా వేలాది మంది గ్రౌండ్లోకి వచ్చేసారు. ధైర్యంగా PD సుందరరావు గారు ఆర్గ్యుమెంట్ చేయడానికి నిలబడ్డారు. కానీ అహ్మద్ దేదాతో రాలేకపోయాడు. ఆ తర్వాత ఏమయ్యాడు తెలుసా? మంచం ఎక్కేశాడు, తర్వాత చచ్చిపోయాడు. అంటే ఒక రావుపూడి వెంకటాద్రి, NV బ్రహ్మం, వేదవ్యాస్, అహ్మద్ దేదాద్, వీళ్ళందరూ బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళంతా. వాళ్ళతో రమ్మన్నాడు, మరొక్కసారి వాళ్ళు ఇంకా మాట్లాడకుండా చేసేసాడు. ఇది చెయ్యవలసింది ఇది. ఎదిరించలేక వాళ్ళు పారిపోవాలి, లేకపోతే ఒప్పుకోవాలి. ఒప్పించాలి, లేకపోతే ఎదిరించలేకపోవాలి. వాళ్ళు ఈ రెండే క్రైస్తవులు డిబేటర్స్ అని ఈరోజు గొప్పలు చెప్పుకుంటున్నాడే. ఎవడకరా నువ్వు డిబేటరు? ఏం చేసావు? ఎవడిని నోరు మూయించో చెప్పు. నువ్వు ఎవరితోటైనా వెళ్ళావంటే వాడు మళ్ళా మాట్లాడకూడదు. వాడు ఇంకా మాట్లాడకూడదు, మళ్ళీ మరి ఇంకొక మాట చెప్పకూడదు. నా దగ్గరకు వచ్చి ఆ కుర్రోడు ఓడిపోయాడండి, వాడికి చెమటలు పట్టించేసానండి ఆడు చెప్పుకుంటున్నాడు. నువ్వెళ్ళి సాధించింది ఏంటి? ఈరోజు వీళ్ళు వెళ్ళి వాళ్ళందరినీ గొప్పలను చేశారు. వాళ్ళేదో వాళ్ళ పక్షాన డిబేటర్లు అని చెప్పేసి వాళ్ళని హైలైట్ చేసి వాళ్ళ సంస్థలుగా ఏర్పడిపోయి మేము వాడిని వెళ్ళిపోయి వాళ్ళని క్రైస్తవులందరినీ చాండా ఇలా ఓడించేసాం పాస్టర్లందరినీ అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. PD సుందరరావు గారి గురించి ఒక్కడు చెప్పుకోగలిగాడా? రావుపూడి వెంకటాద్రి కానీ, NV బ్రహ్మం కానీ, వేదవ్యాస్ కానీ, అహ్మద్ దేదాద్ కానీ PD సుందరరావు గారి గురించి చెప్పగలిగారా? ఒక మాట చెప్పగలిగారా? ఇదిరా గొప్ప. ఆర్గ్యుమెంట్కి వెళ్ళిపోయి వాడి చేతిలో ఫూల్ అయిపోయి వాడి దగ్గర నువ్వేదో బతిమాలేసుకుని నువ్వు నేను మాట్లాడుకుందాం బ్రదరు అని వేసుకుని మాట్లాడేసుకుని వాడిని ఒప్పించలేని ఆ వాదన ఎందుకురా? నీ వాదన అలాంటి వాదన పెట్టుకోవద్దని బైబిల్ చెప్తుంది. నేను బైబిల్ బేస్ చేసుకుని మాట్లాడతాను. నువ్వు వెళితే ఒప్పించాలి, నువ్వు వెళితే ఓడించాలి. విపరీతమైన వాదనలకు మాత్రం వద్దు. ఎలాగో చూద్దాం. చూడండి బైబిల్లో తిమోతికి రాసిన 2వ పత్రిక 2:14 దానికి ముందు ఇంకో మాట చూద్దామండి. మొదటి పత్రిక 6:3 చదువు నాన్న త్వరగా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:3 ఎవడైనాను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను భక్తికి, దైవభక్తికి అనుకూలమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధన ఉపదేశించిన ఎడల
తిమోతి, అలాంటి వాడు ఏమీ తెలియదురా చెప్తున్నాడు పౌలు గారు. వాడు ఏమియో ఎరుగక తర్కములను గుర్చియు వాగ్వాదములను గుర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. అంటే కొన్ని వాదాలు వ్యర్థమైన వాదాలు. ఆ వ్యర్థమైన వాదాలు వద్దు. అపోస్తుడైన పౌలు చెప్తున్న భావం ఏంటి? ఒకప్పుడు తర్కించి ఒప్పించిన ఇతనే, నాయన కొన్ని వాదాలు పెట్టుకోకండి, ఆ వాదాల వలన అది వ్యర్థమైన వాదాలు, అది పెట్టుకోకండి అని చెప్తున్నాడు. అని చెప్తున్నాడు. 5వ వచనం వరకు చదవనా? చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధకం. అంటే ఇలా డిబేట్కి వెళ్ళటం వలన, డిబేటర్ అని చెప్పుకోవటం వల్ల ఫోన్పే, గూగుల్ పే పంపించండి, ఇదే బతుకండి వాళ్ళందరిది. ఇప్పుడు డిబేటర్లు అందరిది ఇదే బతుకు. పిడి సుందర్రావు ఎప్పుడు ఫోన్పే పెట్టుకోవడం, గూగుల్ పే పెట్టుకోవడం. వీరోచితంగా దేవుని పక్షంగా నిలబడిన వ్యక్తి అయినా ఏమనుకున్నారు? మట్టి కరిపించేశాడండి. మళ్ళీ మాట్లాడలేదండి. మరి మాట వచ్చిందా చెప్పండి? వాళ్ళ ద్వారా మాట వచ్చిందా? అది చెయ్యవలసింది. ఇప్పుడు వీళ్ళు ఎవరెవరి దగ్గరికి వెళ్ళి అయితే డిబేట్ పెట్టుకున్నారో వాళ్ళ నోటి నుండి ఇంకా మాట రాకూడదు. వాళ్ళు ఏ ఆర్గ్యుమెంట్ చేశారో ఒకవేళ నువ్వు ఒప్పిస్తే నీ వాదనలోకి వచ్చేయాలి వాళ్ళు, లేకపోతే సైలెంట్ అయిపోవాలి, దూరంగా పారిపోవాలి. బైబుల్ అండి, బైబుల్ చెప్తుంది. ప్రతి ఒక్కడు నేను ఆర్గ్యుమెంట్కి వెళ్ళిపోతుంది, నేను ఆర్గ్యుమెంట్కి. ఏం చేసేవారని ఈ ఆర్గ్యుమెంటు? నీ ఆర్గ్యుమెంట్ వలన ఏం ఉపయోగం చెప్పు? నేను అడుగుతున్నాను ఈరోజు ప్రశ్న. పౌలు ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నాడు, ఒప్పించాడు. స్టెఫెన్ ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నాడు, తరిమేశాడు. పిడి సుందర్రావు ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నాడు, నోరు నొక్కేశాడు. నువ్వేం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు చెప్పు. ఇప్పుడు చదువు నేను ఇది కంటిన్యూ చేయి. వారు చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధకం. ఇది బిజినెస్ అయిపోయిందండి. అటు హైందవులది, లేకపోతే క్రైస్తవేత్తలది, ఇది క్రైస్తవులది. బిజినెస్ బల్లగుద్ది మరీ చెప్తున్నాను, ఇది బిజినెస్. లాభం, డబ్బు కొరకరా పరువు తీసి పడేస్తున్నాడు మనల్ది. డబ్బు కొరక బైబిల్ పరువు తీసి పడేస్తున్నారు. ఎదిరించేవాడు నిన్ను ఎదిరించలేక, వాదించలేక కాదనే వాక్యాలు దేవుడు మనకిస్తే, నువ్వు డబ్బు కొరకు ఈ డిబేట్లో కూర్చుని బైబిల్ పరువు తీశారురా మీరంతా. బైబిల్ పరువు తీశారు. బతకటం కొరకు చేసిన పని, రోషంతో కాదు, దేవుని కొరకు చేయాలని కాదు, నీ బ్రతుకు కొరకు. చూడు, లాభసాధకమని మనుషులు వ్యర్థ వివాదములు కలుగుచున్నవి. వద్దు, వ్యర్థమైన వివాదాలు వద్దు. మతాల మధ్య ఘర్షణలు, కలహాలు, ఎంత శత్రుత్వం అయిపోయిందండి. హైందవు, క్రైస్తవు, ముస్లింలు బాయి అనుకునే మన మత స్వతంత్రం ఉన్న ఈ దేశంలో, ఈ రాష్ట్రాలలో, మరి ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాలలో ఒకప్పుడు ఎంత కలిసి ఉండేవారండి. ఇప్పుడు ఒకరంటే ఒకరు పడక, ఒకరినొకరు దూషించుకుంటూ, ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటూ, ఏటండి ఎంత భయంకరమైన పరిస్థితి. ఇలా ఎవడు తీసుకొచ్చాడు? స్వార్థపరులు తీసుకొచ్చారు. స్వార్థపరులు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. వినువారిని చెడుపుటకే గాని మరి దేనికిని
పనికిరాని మాటలు, వాదములు పెట్టుకోకో. వాదాలు పెట్టుకుంటే మారు మాట్లాడకూడదు దాని మీద. తండ్రి గారు చేసిన ఒక్కసారి, ఇంతవరకు తండ్రి గారి గురించి చెప్పాను కనుక ఆయన డైలాగ్ వినిపిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. ఒక్కసారి వినిపించిన నా సవాల్ వినిపించు. ఆయన చేసిన సవాల్ ఆ రోజు బాహాటంగా ప్రజల మధ్య ఆయన ఎలా సవాలు చేశాడో, ఏదో గదిలో కూర్చుని కాదు, పబ్లిక్ మధ్య, జనాల మధ్య ఏం చేశాడు. TV9, TV5, iNews, ఇంకా ఎన్ని టీవీ ఛానల్స్ ఉన్నాయో, ఎవరైనా 2012 డిసెంబర్ 21 యుగాంతం జరుగుతుందనే మీ బుద్ధిహీనుడైన శాస్త్రవేత్తలు తీసుకొని వేదిక మీదకి రండి. 2012 డిసెంబర్ 21 యుగాంతం అయిపోతుందని నమ్మి వాళ్ళ ప్రకటనలో చూపిస్తున్న మీరు మగతనం ఉంటే మీ శాస్త్రవేత్తలను తీసుకొని రండి. ఆహ్వానం పలుకుతున్నాను. బహిరంగ సవాల్. నేను ఓడిపోతే నిర్మిస్తున్న 2 కోట్ల బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా మీకు రాసిస్తాను. నేను ఓడిపోతే ఇక్కడే ఈ వేదిక మీద రాసిస్తాను. 2012 యుగాంతం జరుగుతుంది డిసెంబర్ 21 మీరు అన్నట్టుగా, మీరు అనుకున్నట్టుగా జరుగుతుంది అనుకుంటే, నేను అన్నట్టుగా జరగదని అనుకుంటే, నేను నిర్మిస్తున్న బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా విశాఖపట్నం 2 కోట్ల రూపాయలతో కట్టిన భవనాన్ని మీకు విడిచిపెట్టేస్తాను. లేదా మీరందరూ యేసు ప్రభుని స్వరక్షకునిగా అంగీకరించి తీరాలి. బైబిల్ గొప్పదని ప్రతి మీడియాలో నోరు విప్పి చెప్పాలి. ఎనిబడి నీది తప్పు అనే మగాడు వేరే ఎవడైనా ఉంటే పిడి సుందర్రావును ఢీకోవాలి. అది చేతగాని వీళ్లకు ఇది విదేశీ పుస్తకం అని గాని, మత పుస్తకం అని గాని అనే హక్కు లేదు. ఖబర్దార్. ఇంటర్నేషనల్ వైడ్ లో నాస్తికుడనే వాడెవడైనా ఉంటే, ఈరోజు పబ్లిక్ గా చెప్తున్నాను, ఇంటర్నేషనల్ వైడ్ లో దేవుడు లేడనే నాస్తికుడు ఎవడైనా ఉంటే, ఎనీ ఇంటర్నేషనల్ ఫిగర్ పోటీకి సిద్ధం. దేవుడు ఉన్నాడని నిరూపిస్తాను. రావిపూడి వెంకటాద్రి చెవట్లు పట్టించారు భారత హిందువాత్సంగా అధ్యక్షుడు. బైబిల్కు భిన్నంగా రాసిన బైబిల్ బండారం అనే పుస్తకాన్ని వాడు బ్రతుకు బండారం చేశాను. ఎన్ని బ్రహ్మాంది వాడి ఊరెళ్ళి చీరాల్లో చాలకి చేశాను. రావేదిక మీద కానీ వాళ్ళకి ఏమి జ్ఞానం తెలుసండి, వాళ్ళకి మూర్ఖులు. ఆఫ్టర్ ఆల్ ఒక పురుగుకున్న జ్ఞానం వాడు నా ముందు, ఒక చీమ లాంటి వాడు నా ముందు. హలో, చూసారండి? సందులో దాక్కున్నాడండి ఈడు. ఈరోజు పురుగు వచ్చి ఆ పురుగ్గడు మాట్లాడుతున్నాడు. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళట సవాలు చేసి సందులో దాక్కుంటారట. నీకులాగా ఓ చిన్న గదిలో కూర్చుని మాట్లాడేవాడు కాదురా పిడి సుందర్రావు. బహిరంగ వేదిక పైన ఎలా సవాలు చేశాడో చూడండి. ఏమనుకున్నారు? ఈరోజు మీరు చేస్తున్న వాదనలన్నీ తప్పు అని ఇదిగో చెప్తున్నాను. ఈరోజు చెప్తున్నాను, తప్పు. నువ్వు వెళితే ఓడించు, నువ్వు వెళితే ఒప్పించు. ఓడించాలి, ఒప్పించాలి, లేకపోతే నీ నుండి పారిపోవాలి. అదిర బైబిల్ దగ్గర ఉన్న దమ్ము. దాన్ని వాళ్ళ ముందు తాకట్టెట్టేశారు కదరా మీరందరూ వెళ్ళి. ఈరోజు ఎందుకు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ మాట్లాడలేదు అనుకుంటున్నారా? బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ నీలాంటి బాధ్యత లేని
బాధ్యత లేని జులాయిగా తిరిగేది కాదు. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ మీద బోడు భారం ఉంది. ఈ సమాజాన్ని అంతా కాపాడాలి. మత ఘర్షణలు రాకుండా భారత పౌరులుగా సాటి వారందరినీ సమానంగా చూడవలసిన బాధ్యత బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆలోచిస్తుంది. మత కలహాలు పెట్టేయటానికి చాలామంది మతోన్మాదులు రెడీగా ఉన్నారు కనుక వాళ్ళకి తావివ్వకూడదని ఆగాము. తెలుసా నీకు ఆ సంగతి? సబ్జెక్ట్ లేక కాదు, వాదించే కెపాసిటీ లేక కాదు, ఎన్నో బాధ్యతలు కలిగింది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ. అడ్రస్ లేకుండా నీకులాగా అటు ఇటు తిరిగేది కాదు. ఎన్నో వందల సంఘాలు, ఎన్నో వేల మంది బోధకులు, వాళ్ళు వెళ్ళి చెప్పవలసిన అనేక మంది పంట విస్తారంగా ఉంది, కోత విస్తారంగా ఉంది, దాన్ని కొయ్యాలి. నశించిపోతున్న అనేక మందిని కాపాడాలి. మత కలహాలు పెట్టి అసలు క్రైస్తవ్యమే మా ఊరు రాకూడదని చెప్పేటట్లు చేశారు కదా మీరు. అసలు క్రైస్తవం అంటేనే దూరం అయిపోయేటట్లు చేశారు కదరా మీరు. ఎవరు రక్షిస్తారు వాళ్ళందరినీ? ఎవరు కాపాడతారు? ఎంత ఆలోచిస్తుందో తెలుసా ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ? ఏమీ తెలియకుండా మాట్లాడేస్తారు మీరు. మాకంటే చేస్తారు మీరు. ఒక్కడు నోరు ముయించలేకపోయారు మీరు. మీరు చెప్పే వాదనలు, మీరు చేసే వాదనలు ఎలాంటి వాటి చదివే నాన్న ముగించేస్తాను. ఇక విని వారిని చెడుపుటకే గాని మరి దేనికి నీ పనికిరాని మాటల గూర్చి వాదం పెట్టుకోవద్దు నాయన. పనికి ఒకడు పాపి మారతాడు అంటే పెట్టుకోరా వాదన. వినేవారిని చెడగొట్టేస్తున్నారు మీరు. వినేవారిని చెడగొట్టేస్తున్నారు. హైందవ సోదరులు వెంటాకొచ్చిన ఆసక్తి కలిగిన వారిని వాళ్ళు వినేవాళ్ళు. ఎప్పుడైనా మన ఊరుల్లో పల్లెల్లో మనం మీటింగులు పెడితే కనీసం ప్రత్యేకంగా మీటింగులకు రాకపోయినా ఆ బిల్డింగుల పైన ఎక్కి దూరం మీద గొట్టాలతో వస్తున్న ఆ మాటలు వినేవారండి. ఇప్పుడు ఈ వాదనలు ఏం చేసినాయి తెలుసా? వినేవారిని చెరిపేసినాయండి. అయ్యో వాళ్ళ మనకొద్దు, మన దేవుళ్ళని తిట్టేశారట. వాళ్ళని రెచ్చగొట్టే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళని హైలైట్ చేసావు నువ్వు. వినేవారిని చెడుపుటకే ఈరోజు ఈ డిబేటర్లు అని చెప్పుకుంటున్న వాళ్ళందరూ చేసిన పని, వీళ్ళు చేసిన ఘనకార్యం చెప్తున్నాను నేను. వినేవాళ్ళని చెడిపేశారు వీళ్ళు. వినేవాళ్ళని చెరుపుటకే గాని మరి దేనికిని పనికి రాని, దేనికైనా పనికొచ్చిందా నీ వాదన? నీ డబ్బులకు పనికొచ్చిందరా నీ వాదన? దేనికి పనికి రాని మాటలను గురించి వాదం పెట్టుకోవద్దు, చెడిపేసేవద్దు. 23వ వచనం. నేర్పులేని మూడుల వితర్కములు జగడములు పుట్టించిన గొడవలకు కారణమైపోతుంది. గొడవలకు ఆ రోజు పౌలు చేసినప్పుడు గొడవలు లేవండి, మారిపోయారండి. వాళ్ళ గ్రంథాలు తగలబెట్టేశారండి. పట్టణాలు మారిపోయినాయండి. వాళ్ళు చేసింది. స్టెఫను చేసిన ఆ ప్రసంగానికి అతను బలైపోయినా ఎంతోమంది మార్పుకు కారణమైందండి. అది ఎంతోమంది కన్నులు విప్పు కలిగించిందండి. అది నువ్వు చేసింది ఏం చేస్తుంది? ఏమైనా ప్రయోజనం ఉందా? చదువు నాన్న. 23. జగడములు, గొడవలు గందరగోళాలు, జగడములు పుట్టించినని ఎరిగి అట్టి వాటికి విసర్జించవద్దు. సైలెంట్ అయిపో, వద్దు నాయన. దానివలన గొడవలు పుట్టించి అనేక మంది అమాయకులైన వారికి సువార్త వెళ్ళకపోవటానికి కారణమైపోతుందంటే నేను తగ్గుతాను. ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అందుకే ఆగింది. సందులో దూరిపోలేదురా పిచ్చి వెధవ, సందులో దూరిపోలేదు.
అనేక మంది మారాలి ఆలోచిస్తుంది ఈ రోజుకి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ. తీతుకు రాసిన పత్రిక 3:9. తీతుకు రాసిన పత్రిక 3:9. అవివేక తర్కములు, అవివేకమైనవి, వివేకము లేనివి, అవివేక తర్కములు, వంశవల్లులు, కలహములు, ధర్మశాస్త్రములు గూర్చిన వివాదములు. ఇదిగో ఇప్పుడు మనవుల మధ్య జరుగుతున్న వివాదములు ఏంట్రా నిష్ప్రయోజనమైనవి, ప్రయోజనము లేదవి. ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములు నిష్ప్రయోజనమును వ్యర్థమై ఉన్నవి. వద్దు నాయన, నువ్వు నిజమైన భక్తుడువా, నువ్వు నిజమైన దేవుని కొరకు పౌరుషంగా బ్రతికేవాడువా, నీ బోధన ఇంకొకరిని ఒప్పించాలి, నీ బోధన ఇంకొకరిని పారద్రోలాలి, నీ బోధన ఇంకొకరిని ఓడించాలి తప్ప మరొక విశ్వాసం దెబ్బ తినకూడదు, నిష్ప్రయోజనం కాకూడదు. వద్దు, వాటిని విసర్జించు, దూరంగా ఉండు. ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ పిల్లలకి చెప్తున్నాను, చాలామందికి పిల్లలకి తెలియట్లేదు. అన్నాడు అలాగనేసాడు, నువ్వు అనవన్నా ఈయన రెచ్చగొట్టేస్తాడు మన వాళ్ళని. ఎందుకురా నాయన, మీకేం తెలుసురా? ఎందుకురా కామెంట్లు ఎందుకు పెడుతున్నారా? వాళ్ళు చేస్తున్నది తప్పు, దానివలన వివాదం రాకూడదు. నువ్వు కాలు దువ్వేకు, దానివలన ప్రయోజనం అయిందా కాదా చూసుకో. తమ్ముళ్ళందరికీ చెప్తున్నాను, పిల్లలందరికీ చెప్తున్నాను నేను. మన తండ్రి వేసిన పునాది, జైశాలి వేసిన పునాది వాక్యంతో కట్టాడండి. ఆయన వాక్యంతో, ఆయన మాకు నేర్పించింది ఆయన సొంత బోధ కాదు. నాకు దేవుడు కళ్ళలో కనపడేలా చెప్పాడు, ఇదే నమ్మండి ఆయన అని ఎప్పుడైనా ఎక్కడైనా పిడి సుందర్రావు గారు అన్నట్టుగా ఏ ఒక్కడైనా నిరూపించగలడా? ఆయన చెప్పిన ప్రతి బోధకు ఎవిడెన్స్ బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్. మాకు నేర్పించింది అదే. బైబిల్లో ఉంటేనే నమ్మండి, బైబిల్లో లేనిది నమ్మకండి. ఎవడు చెప్పినా ఆయన నోట్లో నుంచి ఏదొత్తేనంట అదేనంట. పిచ్చి వాగులు వాక్కండర్రా. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ చరిత్ర, నేను ప్రత్యక్ష సాక్షిని. పిడి సుందర్రావు గారు ఎక్కడెక్కడ ఏం చేశారో, ఎలా సాధించారో, ఎలా నోరు ముయించారో, క్రీస్తు కొరకు ఎలా పోరాడాడు నేను ప్రత్యక్షంగా చూసిన వాడిని. ఆయన నేర్పించింది మేము పిడి సుందరరావు గారితో వెళ్ళిపోయింది అనుకోకండి. పిడి సుందర గారు ముసలోడు అయిపోయాడు, ఇంకెవ్వరూ మాట్లాడలేడు అనుకోకండి. లక్షల మంది పిడి సుందరరావులు ఉన్నారు ఇక్కడ. ఆయన వృద్ధాప్యం రాకముందే ఆయన లాంటి వారిని లక్షల మందిని తయారు చేశాడు. ఆయన ఏమనుకున్నారు? వదిలిపెట్టమంటారేంటి? మా పులుల్ని మేము కంట్రోల్ చేస్తున్నాం, నలిపేస్తారు. మేము అనుమతి ఇవ్వట్లేదు, ఆగండ్రా అంటాం. ఒకవేళ కనుక వీటిని మా వాళ్ళని తయారైన పులులందరిని వదిలిపెట్టామనుకోండి, తుక్కు అయిపోతారు ఎవడైనా సరే యూనివర్సిటీ ముందు. అది యూనివర్సిటీ కెపాసిటీ. ఓకే, ప్రార్థన చేసుకుందామండి, చాలా టైం అయిపోయింది.